కొత్త అల్లుడి పాటలు. కొత్త అల్లుడు కోటిలింగం పెళ్ళైన 3 నెలల్లో 5 సార్లు రావటం తలనొప్పిగా తయారైంది గౌరమ్మకు. పెళ్ళైన కొత్తల్లో దసరా పండగకు వచ్చిన అల్లుడు గారెలు అద్భుతంగా ఉన్నాయి అత్త, బూరెలు అమోఘం అనుకో అంటూ భోజనం చేస్తూ పొగిడినప్పుడు పొంగిపోయిందామె. నీ అల్లుడికి అరిసెలంటే ప్రాణం అమ్మా. ఏడాది క్రితం వాళ్ల బామ్మ పోయేంత వరకు ఎప్పుడూ ఆయన కోసం డబ్బా నిండా అరిసెలు చేసి ఉంచేదట. ప్రతిరోజు కునుకు తీసే ముందు 4 అరిసెలు నమిలి మింగనిదే నిద్ర పట్టదు నీ అల్లుడికి అన్నది కూతురు కోమలి. ఏం చేస్తానే తల్లి, అన్నీ చేయటం వచ్చు కాని అరిసెలు చేయటం నాకు చేత కాదు కదా, వాటి కోసం ఆ సుబ్బమ్మ మీద ఆధారపడాలి అంటూ బాధపడింది గౌరమ్మ. కూతురు అల్లుడు వెళ్లే రోజు పెద్ద డబ్బా నిండా సుబ్బమ్మ చేత అరిసెలు చేయించి వాళ్లు ఎక్కిన బాడుగు బండిలో పెట్టింది గౌరమ్మ. 6 అరిసెల్ని వారం తిరగకుండానే తినేశాడు కోటిలింగం. ఆ తర్వాత 3 రోజులాగి తన పుట్టింటి ప్రయాణానికి బండి మాట్లాడుకొచ్చిన భర్తతో, కోమలి 10 రోజుల కిందటే కదా దసరాకు వెళ్లి వచ్చాం, అప్పుడే మళ్లీ వెళ్లటం ఎందుకు అన్నది ఎంతో ఆశ్చర్యంగా. ఆట్టే మాట్లాడకు, ఈరోజు ఆశ్వేజ పున్నమి, సుబ్బమ్మ గారితో అరిసెలు చేయించుకుని తినాలి అంటూ హడావిడి చేశాడు కోటిలింగం. అది మొదలు పౌర్ణమి అని, ఏకాదశి అని, మాస శివరాత్రి అని ఇలా ఏదో వంకన పెళ్ళైన 3 నెలల్లో 5 సార్లు అత్తగారింటికి వెళ్లి సుబ్బమ్మ చేసిన అరిసెలు డబ్బాల నిండుగా పట్టుకు వెళ్లాడు కోటిలింగం. ఈసారి శనిత్రయోదశి వంకతో అత్తవారింటికి వెళ్లాడు కోటిలింగం. ఆ శనిపీడ వదిలినా ఈ అల్లుడి శనిపీడ ఈ జన్మకు విరగడయ్యేలా లేదు అంటూ విసుక్కున్నది గౌరమ్మ. ఆ మధ్యాహ్నం కొట్టు కట్టేసి భోజనానికి వచ్చిన కోమలి తండ్రి భార్యను, అల్లుడు అమ్మాయి వెళ్లేది ఈ సాయంత్రమే కదా అని అడిగాడు. అరిసెల మూట కట్టిస్తేనే గాని అల్లుడు అరుగు దిగడు. మన పనివాడు రంగడి చేతికి సరుకులన్నీ ఇచ్చి ఇప్పుడే సుబ్బమ్మ దగ్గరికి పంపిస్తాను, సాయంత్రానికి అరిసెలు సిద్ధమవుతాయి అన్నది గౌరమ్మ కోపంగా. రంగడు పెళ్లాంతో పొరుగురు జాతరకు వెళతానంటే ఇంతకు ముందే వెళ్ళమన్నాను అన్నాడు కోమలి తండ్రి. గొప్ప ఘనకార్యమే చేశారు, ముందు ఎవరినైనా పంపి ఆ రంగడిని పిలిపించండి అన్నది గౌరమ్మ. కోమలి తండ్రి పంపిన మనిషి వెళ్లి రంగడితో, నువ్వు సుబ్బమ్మ గారి దగ్గర కూర్చుని అరిసెలు చేయించాలట, అమ్మగారు నిన్ను ఉన్న పళంగా రమ్మన్నారు అని చెప్పాడు. ఈ కబురు వింటూనే రంగడు కంగారు పడిపోయాడు. ఆ రోజు జాతరకు తప్పకుండా తీసుకువెళతానని వాడు 4 రోజులుగా భార్యను ఊరిస్తున్నాడు. ఈ అరిసెల కబురు తెలియగానే ఆమె అలిగి తలలో పూలదండను విసిరికొట్టి కట్టుకున్న కొత్త చీర విప్పేసి పాత చీర కట్టుకుని గడపకడ్డంగా చాపపరుచుకుని పడుకున్నది. చేసేది లేక ఉస్సురుమంటూ యజమాని ఇంటికి వచ్చాడు రంగడు. గౌరమ్మ ఒక సంచిలో నానబెట్టిన బియ్యం, బెల్లం, ఒక గిన్నెలో నూనె పోసి వాడికిచ్చి, జాగ్రత్త సుమా, అక్కడే కూర్చో, ఈ వంట వాళ్లను 100 కళ్లతో కనిపెట్టి చూస్తుండాలి అని హెచ్చరించింది. రంగడు సుబ్బమ్మ ఇల్లు చేరేసరికి ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉంది. సుబ్బమ్మ సంగతి విని, మీ అమ్మగారు నా చాకిరీకి ఎర్ర యాగాణి అయినా ఇవ్వరుగాని వారానికోసారి అరిసెలు చేయిస్తారు, ఊరి నుంచి మా అక్క పిల్లలొచ్చారు, ఈ రోజు నాకు కుదరదు అన్నది. ఇది విని రంగడి గుండె జారిపోయింది. ఈ రోజు జాతరకు వెళ్లటానికి సమయం దాటింది. రేపు ఈ అరిసెల వ్యవహారం పెట్టుకుంటే అసలు కుదరదు. జాతరకు రేపైనా తీసుకుపోకపోతే పెళ్ళాం అలిగి పుట్టింటికి వెళ్లిపోవటం ఖాయం. ఏ విధంగానైనా ఈ అరిసెల పీడ వదిలించుకోవాలని రంగడు అనుకుంటుండగానే వాడికి ఎదురులేని చక్కని ఆలోచన రానే వచ్చింది. వాడు సుబ్బమ్మకు తన ఆలోచన చెప్పి, ఇన్నాళ్లు శ్రమపడి అరిసెలు చేసినందుకు నీకు కొంత డబ్బు ముడుతుంది, ఆ పైన అరిసెలు చేసే వెట్టి చాకిరీ కూడా తప్పుతుంది అన్నాడు. అలాగే చేద్దాం అన్నది సుబ్బమ్మ సంతోషంగా. ఆ రోజు అరిసెలు తయారు కావని రంగడి ద్వారా వింటూనే కోటిలింగం ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. ఆ సాయంత్రం పెరట్లోని బావి పక్కనున్న మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్న కోటిలింగంతో రంగడు, చిన్నయ్య గారు, సుబ్బమ్మ మనకైతే అరిసెలు రేపు గాని చెయ్యనన్నది గాని అక్క పిల్లలకు మాత్రం ఎలాంటి అరిసెలు చేసి పెట్టిందనుకున్నారు? వాళ్లు తింటుంటే నాకే నోరూరిపోయింది. కరకరమనే చప్పుడు
నేతిలో వేయించిందేమో తేనె రంగులో గుమగుమలాడుతున్నాయి అన్నాడు. ఆ మాటలు వింటూనే కోటిలింగం నాలుక చప్పరించి, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కాని ఎవరింట్లో మన చేతికెలా దొరుకుతాయిరా అన్నాడు. వాళ్ళింటికి వెళదాం, పిల్లలు వేలం వెర్రిగా తింటున్నారని సుబ్బమ్మ అరిసెల జాడీని అటక మీద పెట్టటం నేను కళ్ళారా చూశాను. చీకటి చాటున ఆ జాడీలోని అరిసెలు కొన్ని తెచ్చుకుంటే సరిపోతుంది అన్నాడు రంగడు. అదెలా సాధ్యం? అయినా కొత్తల్లుడిని ఊళ్ళో అడ్డమైన వాళ్ళిళ్లకు వెళ్లటం ఏం మర్యాద అన్నాడు కోటిలింగం కాస్త సంకోచంగా. అరిసెల విషయంలో ఈ పట్టింపులేమిటి చిన్నయ్య గారు? మీ అత్తగారు అరిసెలు చేసినందుకు సుబ్బమ్మకు కాని విదల్చదట, అన్యాయం. అందుకుగాను రేపావిడ చేసే అరిసెలకు ఏ 25 రూపాయలో ముట్ట చెప్పడం న్యాయం. మీరు డబ్బిచ్చే వంకతో రండి, మిగతా పని నేను చూస్తాను అన్నాడు రంగడు నమ్మకంగా. కోటిలింగం కాస్త నిరుత్సాహంగానే బయలుదేరాడు. వాళ్ళు సుబ్బమ్మ ఇల్లు చేరేసరికి చీకటి పడబోతున్నది. ఇంట్లో సుబ్బమ్మ ఒక్కతే ఉన్నది. ఇలా వచ్చారేం బాబు, అరిసెలు రేపు చేసి ఇస్తానన్నానుగా అన్నది సుబ్బమ్మ కోటిలింగాన్ని చూస్తూనే. ఇంతకాలంగా అరిసెలు చేస్తూ డబ్బు పుచ్చుకోలేదట. ఈ 25 రూపాయలు ఇద్దామని వచ్చాను అంటూ కోటిలింగం సుబ్బమ్మకు డబ్బిచ్చాడు. అంతలో రంగడు అన్నట్టు సుబ్బమ్మ, ఏనాడో ఊళ్ళు పట్టిపోయాడనుకున్న నీ మొగుడు 4 రోజుల క్రితం పట్నంలోని పెద్ద బజారులో మా బావమరిదికి కనిపించాడట. మనిషి బాగా ఒళ్ళు చేశాడని, ముఖానికి మంచి నిగారింపు వచ్చిందని మావాడంటున్నాడు అన్నాడు. సుబ్బమ్మ అల్లుడి ముందు ఇల్లు వదిలిన మొగుడి సంగతి మాట్లాడటం ఇష్టం లేని దానిలా ముఖం పెట్టి రంగణ్ణి వీధివాకిటికేసి తీసుకుపోయింది. రంగడు వెళ్లే ముందు అల్లుడికి సైగ చేశాడు. అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా కోటిలింగం వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ కాలి మునివేళ్ల మీద నిలబడి జాడీలోంచి చేతికి అందినన్ని తీసి గబగబా పైపంచలో మూట కట్టాడు. ఇంకా తనలోని ఆశ తీరక జాడీని మళ్లీ వంచి మరొకటి తీసి ఆత్రంగా కొరికాడు. అంతే, కోటిలింగం నోరు బగ్గుమనడమే కాక ఎర్రచీమలు అతడి ముఖాన్ని చేతులను కుట్టసాగాయి. ఇంతకో అతడనుకున్నట్టు జాడీలో ఉన్నవి అరిసెలు కాదు, పశువులకు మేపే తెలకపిండి అచ్చులు. ఎంత దులిపినా వదలకుండా ముఖమంతా ఎర్రచీమలు కుడుతుండగా కోటిలింగం చిన్నగా మూలుగుతూ ఎవరికంటా పడకుండా పెరట్లోకి పోయి గోడ దూకి వీధిలోకి చేరాడు. అతడి కోసమే ఎదురు చూస్తున్న వాడిలా రంగడు కోటిలింగాన్ని సమీపించి, ఏం జరిగింది చిన్నయ్య గారు? సుబ్బమ్మకు మాట మాత్రంగానైనా చెప్పకుండా ఇలా గోడగెంతి రావడం ఏం మర్యాద అనిపించుకుంటుంది అన్నాడు కోపడుతున్నట్టు. కోటిలింగం చిన్నగా, అంత పెద్దగా మాట్లాడకురా రంగడు, ఇల్లు చేరాక జరిగిందేమిటో చెప్తాను. అయితే ఆ రహస్యాన్ని కడుపులోనే దాచుకోవాలి. సరే, ముందు ఈ 10 రూపాయలు ఉంచుకో అంటూ రంగడికి డబ్బిచ్చాడు. కోటిలింగం అరగంట తర్వాత ఇంటికి వస్తూనే గౌరమ్మతో, అత్తా, ఈ మధ్య నాకు నూనె వస్తువులు, ఆ మాటకొస్తే నేత్తో చేసిన పిండి వంటలు కూడా పడటం లేదు. పొద్దున్న తిన్న గారెల వల్ల పైత్యం చేసి ముఖం మీద దద్దుర్లు వచ్చాయి. ఇక ఈ జన్మలో అరిసెల మాట తలచనే కూడదని ఒట్టేసుకున్నాను. వచ్చిన మన్నాడే వెళ్ళిపోతున్నామని ఏమీ బాధపడకు. తెల్లవారుతూనే నేను మీ అమ్మాయి బయలుదేరి మా ఊరు వెళ్ళిపోతున్నాం అన్నాడు. అల్లుడి మాటలు రంగడితో పాటు గౌరమ్మకు కూడా చాలా సంతోషం కలిగించాయి. కథ కంచికి, మన ఇంటికి.